ప్రసాద్ గారు సంక్రాంతి మా అత్తగారు ఇన్వైట్ చేశారండి. టికెట్స్ బుక్ చేద్దామంటే ఆస్తులు అడుగుతున్నారు. పోనీ మామగారు పండగ కట్నం ఇస్తారా అంటే అది లేదు. పెళ్ళైన కొత్తలో ఇచ్చారా? అప్పుడు సూపర్ రెస్పెక్ట్ అండి. తర్వాత కొంచెం వెయిట్ తగ్గింది. మరి ఇప్పుడు అస్సలు దాకట్లేదు. స్టేజెస్ ఆఫ్ రెస్పెక్ట్ అండి. పెళ్ళైన కొత్తలో పెత్తనం మన చేతిలో ఉందనుకుంటాం, కొద్ది కొద్దిగా పిల్లల చేతిలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు కోడలకు అత్త భయపడుతుంది, మామ కళ్ళు భయపడతాడు. లైఫ్ ఇస్ సర్కిల్, సర్కిల్ ఇస్ లైఫ్ అండి. నాకు అర్థం కాలేదు సార్. అర్థమైతే పెళ్లి పేరుతో ఇన్ని మారణహామాలు ఎందుకు జరుగుతాయండి? మీరు మరిన్ని మార్నింగ్ కార్తిక్. గుడ్ మార్నింగ్ రావు గారు. మార్నింగ్ ప్రసాద్. గుడ్ మార్నింగ్. ఏంటి వాట్స్ గోయింగ్ ఆన్? యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నాను. మీకు శాలరీస్ ఇచ్చేది యూట్యూబ్ లో వీడియోస్ చూడటానిక? శాలరీసా? ఎప్పుడు ఇచ్చావు? 3 నెలలు అయింది. డబ్బులు చూసి చాలా రోజులైంది సార్. మరే ఇంటికి వెళ్తున్నప్పుడు రావు గారు రోడ్డును చూసుకుంటూ వెళ్తున్నారు, 100-50 దొరకపోదా అని. అయినా అంతంత శాలరీస్ ఏం చేసుకుంటున్నారయ్యా? ఎంతెంత తిప్పి కొడితే 25,000, కటింగ్లు అన్ని పోను 14,000 చేతికి వస్తుంది. మాకన్నా తాపే మేస్తారు ఎక్కువ సంపాదిస్తారు తెలుసా? ఏ రావు గారు? ప్రసాద్, కంపెనీని మీరు వృద్ధిలోకి తీసుకొస్తే కంపెనీ మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఇది వృద్ధిలోకి వచ్చేలోపు మాకు వృద్ధాప్యం వచ్చేలా ఉందండి. క్లయింట్స్ రావట్లేదు ప్రసాద్. ఎలా వస్తారండి? ఎలా వస్తారు? మనది అసలు సాఫ్ట్వేర్ కంపెనీలా ఉందా? ఈ సేవ సెంటర్ లా ఉంది. ఏ రావు గారు మీరేమాటాడరా? నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్రసాద్ గారు. కార్తీక్, ఈ మంత్ అయినా ఇంక్రిమెంట్ పెంచండి. ఇంక్రిమెంటా? ఇక్కడ జీతాలకే దిక్కులేదు. ఓకే ప్రసాద్, విల్ డిస్కస్ లేటరా. కార్తీక్. హలో మేస్టారు, నా కార్తీక్ వెళ్తుంది. యారు? శాలరీ అవ్వా? హలో హలో అవుదా కార్తీక్? అసలు కార్తీక్ ఫోనే రాలేదు కదండి. రాదండి, రాదు. శాలరీ అడిగినప్పుడు ఏమంటాను వస్తాయి. నెక్స్ట్ ఫెలో. ప్రసాద్, వాట్ యు మిస్ మీ? గడిది గుడ్ టైం కాదు. ఆఫీస్ ఏ టైంకి? ఆఫీస్ టైం ఎప్పుడో తెలియదు. ఇది హెచ్చర్ అయిపోయింది. ఎవడరా దీనికి జాబ్ ఇచ్చింది? అసలు నీకు జాబ్ ఎవడు ఇచ్చాడు? కార్తీక్. ఇంటర్వ్యూ చేసేటప్పుడు నువ్వు యూజ్లెస్ ఫెలో అని కార్తీక్ తెలీదా? ఊరికే ఏమలేదు, 3 లక్షలు లంచం ఇచ్చాం. అది కూడా కంపెనీ పేరు మీద. సిగ్గు లేకుండా తీసుకున్నాడు తెలుసా కార్తీక్? నీకేం రాదని తెలిసి కూడా టర్మినేట్ చేయలేదా ఇంకా? నేను ఇంకా చెక్ పాస్ చేయలేదు. కామన్ సెన్స్ ఉందా నీకు అసలు? టైం కి రావు, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదు, బయోమెట్రిక్స్ పెట్టవు, వర్క్ రాదు. 3 hours పర్మిషన్ కావాలి. వాట్? నేనే మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. చదువుకో. సెలవు సీటీ, నాకు 3 గంటల పర్మిషన్ కావాలి. ఇట్లు అభినందనలతో మీ శ్రేయోభిలాషి. ఎవడు రాశాడు? ఎవడికి రాశాడు? నేనే రాశాను, నీకే రాశాను. మెయిల్ చేయొచ్చు కదా. వైఫై బిల్ కట్టారా? ఏ రావు గారు కట్టారండి? నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్రసాద్ గారు. రీజన్ అయినా మెన్షన్ చేయొచ్చు కదా. ఓకే, టుడే ఇస్ మై మ్యాంగో లీవ్స్ డే. వాట్? అర్థం కాలేదా? ఏ రావు గారు, విడాకులు తీసుకున్నామండి. ఈ రోజు డివోర్స్ అప్లై చేయాలి. లాయర్ దగ్గరికి వెళ్తున్నాను. డివోర్సా? డివోర్సా? వాట్? డివోర్సా? హలో, ఐఎమ్ శేషు, ది లాయర్. ఇప్పుడు ఏంటి శిలాఫలకాల మీద రాయించమంటారా? మీ బొంగులు ఇంట్రడక్షన్ మాకు ఎందుకండి? దీని దరిద్రం వదిలించితే 10 కొబ్బరికాయలు కొడతాను మీకు. అంటే ఫీజు ఎవరా? అది మీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మీరు డైవర్స్ ఎందుకు కావాలనుకుంటున్నారు? చాలా రీజన్స్ ఉన్నాయి సార్. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు 3 years ఏజ్ నొక్కేశాడు. ఫస్ట్ నైట్ రోజు డిన్నర్ చేశాం కదా, పాలు వేస్ట్ అని పెరుగుకి తోడుపెట్టుకున్నాడు. చద్దనంతో పులిహార చేయమంటాడు. మధ్యాహ్నం 12 అయితే అపార్ట్మెంట్ మొత్తం గిన్నెలు పట్టుకొని తిరుగుతూ కూరలు అడుక్కుంటాడు. పీనా సదవా. అది పీనాస్తనం ఎలా అవుతుంది సార్? ఇప్పుడు పొదుపు చేయకపోతే రేపు పొదుపు తప్పి అప్పులు చేసి అడుగుతున్నారు కదా. యువర్ రైట్ ప్రసాద్, ఇద్దరులో ఎవరో ఒకరు పొదుపు చేయాలిగా. పొదుపుగా ఉంటదండి డేట్లో, బట్టల్లో. చిన్న చిన్న బట్టలు వేసుకొని సిగ్గు లేకుండా ఆఫీస్కి వెళ్తుంది. సగం బాడీ బయటే ఉంటే చూసేవాడు మొఖం చూసి మాట్లాడతాడా? ఇదేంటి అని అడిగితే అమ్మాయిల బట్టలు జడ్జ్ చేయకూడదంట. సార్, మీ ఆవిడ చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని సినిమాకి వెళ్తే మీరు ఊరుకుంటారా సార్? మా ఆవిడ చెడ్డీలు మిడ్డీలు వేసుకుని సినిమా కిందకి వెళ్తుంది. అయినా మా ఆవిడ మధ్యలో టాపిక్ ఎందుకు తెస్తావు? ఊరికే జస్ట్ క్యాజువల్ గా. ఏయ్, నా డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడడానికి నువ్వెవడివి? ఇప్పటి వరకు మా డాడీ నన్ను తిట్టలేదు. మీ బాబు నీకు దొబ్బులు ఎట్లేదు కాబట్టి చీరల నుంచి మిడ్డీలకి, మిడ్డీల నుంచి చెడ్డీలకి వచ్చారు వీళ్ళు. ఆది మానవులకు చాలా దగ్గరగా ఉన్నారు తెలుసా మీరు? సార్ చూసారు ఎంత చిల్లరగా మాట్లాడుతున్నాడో? పార్టీలో నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తే గుంట కత్తిలా ఉందన్నాడు. ఎంత చీప్ గా చూసారో. అందులో తప్పే ఉందండి. ఏ హాయ్ యువర్ గార్జియస్ అని ఆర్టిఫిషియల్ గా చెప్పడం నాకు రాదు. అందుకే గుంట కత్తిలా ఉందన్నాను. బేసిక్ గా గుంట కత్తిలా ఉంటది. మీరైతే ముద్దు పెట్టేస్తారు తెలుసా? సిగ్గు పడకుండా తినండి అనడానికి, సిగ్గు లేకుండా తినండి అనడానికి చాలా తేడా ఉంది. పొగడ్త అనేది సాఫ్ట్గా ఉండాలి, వైలెంట్గా ఉండకూడదు. ఇంకా నా ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తే ఒప్పుకోడు. వాళ్ళతో బయటికి వెళ్తే తిడతాడు. వీడి కాలి కింద పడుండానిక వీడికి స్పెల్ చేశారు. అబ్బో ఫ్రెండ్స్ అందరూ మాకు సచ్చిన వాళ్ళే. ఆ మెసేజ్లు ఏంటే? హాయ్ రా, ఏం డూయింగ్, తిన్నావా, ఇంకా తినలేదా, హెల్త్ ఏమవుతుంది, టేక్ కేర్. సార్, దీనికి మొగుడు, పేరెంట్స్, సిస్టరు, చుట్టాలు ఇంతమంది ఉన్నారు కేర్ తీసుకోవడానికి. మధ్యలో నట్టుగాడేవాడు సార్. ప్రతి ఏదో నా పిల్లల మీద కేర్ తీసుకోవడమే. ఇది ఫ్రెండ్స్తో కానీ కొలీగ్స్తో కానీ బయటికి వెళ్ళినా, పార్టీకి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళతో సెల్ఫీ దిగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడద్ది.
కానీ నా పుట్టినరోజు వచ్చినా, మా పెళ్లి రోజు వచ్చినా, నా శారదము, నా దినము, పండగ రోజు వచ్చినా నాతో ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టదండి. ఇదేంటి అని అడిగితే వాళ్ళకి నీ కంపారిజన్ ఏంటి అంటదేంటి సార్? అంటే ఇన్స్టాలో పోస్ట్ కోసమో సొసైటీలో వాల్యూ కోసమో నన్ను పెళ్లి చేసుకున్నావు. సార్ టీవీ ఆన్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తాడు. చాక్లెట్స్ తీసుకురమ్మంటే పెప్పర్మెంట్ బిల్లలు తీసుకొని వస్తాడు. నాకెందుకో వీడి జనరేషన్ మనిషి కాదనిపిస్తుంది సార్. అవునే, నేను జనరేషన్ మంచిని కాదు, నేను మీ బాబు క్లాస్మేట్స్. గట్టిగా మాట్లాడితే నేను దీన్ని బాల్య వివాహం చేసుకున్నాను సార్. రే వేంటి వే, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. నీకు రెస్పెక్ట్ కావాలా, డివర్స్ కావాలా? రెండు కావాలి. స్టాప్ ఇట్. ఈజ్ ఇట్ ఆఫీస్ ఫిష్ మార్కెట్? సార్ బొచ్చు ఎలా అయితే పొలిసికి సంచులేసేవండి కదా. శత్రువుల కంటే దారుణంగా ఉన్నారు కదరా. ఫస్ట్ నైట్ ఎలా జరిగింది మీ ఇద్దరికి? శోభనం ఫస్ట్ నెట్ రోజు దీన్ని ముద్దు పెట్టడానికి దగ్గరికి వెళ్తే ఇలా అమ్మమ్మ బకెట్ తనేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ముహూర్తాలు ఏమైనా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఇంతవరకు జరగలేదా? నా లక్ బాగుంది కాబట్టి ఇప్పటి వరకు మాకు ఫస్ట్ నైట్ అవ్వలేదు సార్. ఇప్పుడు మీకు మా ప్రాబ్లం అర్థమైంది కదా. డివోర్స్ ఎంత త్వరగా ఇప్పిస్తారో ఇప్పించండి. మీ ఫీజు ఎంతో చెప్పండి. రేపు కోర్టుకు వెళ్తే తెలుస్తుంది. ఫైనల్ హియరింగ్కు మాత్రం ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాలి. రేపు కుదిరితే రావచ్చు. కంపల్సరీ అంటే వస్తాను సార్. నాకు రేపు ప్రాజెక్ట్ మీటింగ్ ఉంది. మీకు? మాకు అసలు ప్రాజెక్టులే లేవు. ఈ అప్లికేషన్ మీద సైన్ చేసి మీ డైవర్స్కి రీజన్స్ రాయండి. ఓకే. బయట మా జూనియర్ ఉంటాడు, అతనికి ఇచ్చేసి వెళ్ళండి. హియరింగ్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. త్వరగా చెప్పు, సరే. దీన్ని వదిలించుకోలేను. ఓకే. ఓకే సార్. రావు గారు ఇంగ్లీష్ పుస్తకాలు ఒక బొమ్మ కూడా లేకపోతే ఎలా చదువుతారండి? ఇంట్రెస్ట్ అవుతుంది అసలు. ఈడొకడు. సార్ ప్రసాద్ కంగ్రాట్స్. రిజల్ట్ మనకు పాజిటివ్గా వచ్చిందా? అందుకే కదా కంగ్రాట్స్ చెప్తున్నాను, లేకపోతే కండోలెన్సెస్ చెప్పేవాడిని. ఆఫీస్కి రా. నాస్టీ ఫీల్ వస్తున్నాను సార్. హాయ్ ప్రసాద్. హాయ్ సార్. సార్ దీని కింద స్టీల్ పొల గుచ్చారేంటి? ఇది లేకపోతే నిలబడదా? నీకు పొల గురించి కావాలా, కేసు గురించి కావాలా? ఓ, కేసు గురించే. సార్ ఇంకా వీడికి నాకు ఏం సంబంధం లేదు కదా. విడాకులంటే తమలపాకులు కాదమ్మా, కిల్లీ చేసుకుని నోట్లో వేసుకోవడానికి. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏదో టీటీలు ఆడుకో. ఫీజు కోసం వాయిదా తీసుకొచ్చావు కదా. నువ్వు ఇచ్చే 350 రూపాయల ఫీజు అంటే నీ మీద పరువు నష్టం కేసు వేస్తా. సార్ ప్లీజ్, కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాను. డివోర్స్ కొంచెం త్వరగా వచ్చేలా చూడండి. డైవర్స్ ఈజ్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఇట్ యూస్ టు బి. ఇట్ హ్యాస్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్. యూ హ్యావ్ టు ఫాలో దెమ్. ఏంటవి? 6 months మీరు ఒకే ఇంట్లో కలిసి ఉండాలి. ఏంటి దీంతోనా? వీడితోనా? ఇలానే పెద్ద దగులుబాజీ తెలుసా? పక్కింటి అంటే బట్టలు ఆరబడ్డానికి వస్తే జాకెట్లు దొంగతనం చేస్తుంటాడు. వీళ్ళని పెద్ద తాగబోదు సార్. వైన్ షాప్కి వెళ్ళి స్కానర్ నాకు పెట్టి పేమెంట్ నన్నే చేయమంటాడు సార్. అది ఇంటెలిజెన్స్. చెప్ప మిమ్మల్ని అబ్జర్వ్ చేయడానికి మీ పేరెంట్సో మీ రిలేటివ్సో ఎవరైనా రావచ్చు. ఎవరొచ్చినా సరే రెస్పెక్ట్ ఈక్వల్గా ఉండాలి. ఎవ్రీ వీక్ మీ రిలేషన్ ఆర్ ఫ్రెండ్షిప్ వాట్ ఎవర్, మీ ఇద్దరి మధ్యనున్న బాండింగ్ మాకు అప్డేట్ చేయాలి. 6 months తర్వాత మీకు నచ్చకపోతే మ్యూచువల్ కన్సెంట్ అండర్ సెక్షన్ 32B ప్రకారం మీరు విడిపోవచ్చు. ఉండకపోతే ఉండాలా? ఇట్స్ కోర్ట్ ఆఫ్ లా. ఏంటిది ఇంగ్లీషా? ఎలా? ఇలా. ఏంటిది ఇంత ఉంది? ఇది మీరు 6 months ఎలా ఉండాలో కండిషన్స్. ఇది చదవడానికి 6 నెలలు పడదు. ఇది ఫాలో అవ్వకపోతే అమ్మాయికి కేసు ఫేవర్గా వెళ్తుంది. 50 లక్షలు భరణం కట్టాలి. కడతావా? 50 లక్షలా? నాకు ఓకే సార్. నాకోహా. పోరా. మీరిద్దరు కలిసి ఉండడానికి ఇల్లు వెతికే రెస్పాన్సిబిలిటీ నీదే. అదో బొక్కోటి నాకు మళ్ళీ. పా, ఇంకా వీడితో 6 months కలిసి ఉండాలా? అది కూడా సేమ్ ఫీలింగ్. సర్లే, నాకు ఆఫీస్కి దగ్గరలో ఇల్లు చూడు. ఓకే ఓకే బాయ్. చూడు మొత్తానికి 350 రూపాయలు దుబ్బా నా దగ్గర. బాగా కుదిరిందిగా మీకు? సర్లే. కీర్తి 20 minutes ఇంట్లో ఉంటా. సార్ నాకు డౌట్, కీర్తి అంటే? అవును మావిడ. ఓ, సో మీ పేరు శేషు, ఆవిడ పేరు కీర్తి. అవును. అయితే ఏం లేదు, మీ వెడ్డింగ్ కార్డు మీద కీర్తి శేషుల వివాహం అని రాయించుంటారా? ఊరికే జస్ట్ జనరల్ కోసం. బ్యాలెన్స్ ఫీజ్ 250 రూపీస్ ఫోన్ పే చేస్తానే. సార్ ఇదే సార్ మీరు ఉండబోయే ఇల్లు. రెంట్ 20,000, నా కమిషన్ 30% అంటే 10,000. 20,000కి 30% అంటే 6,000 కదా సార్. జిఎస్టీ, సర్వీస్ ట్యాక్స్, పెట్రోల్ అలయన్స్, బ్రోకర్ ఛార్జెస్ ఉంటాయి కదా సార్. మీ పనే బాగుందయ్యా. నెలంతా కష్టపడితే 25,000 వస్తుంది. ఎక్స్ట్రాగా పైన పట్ట కింద బుట్ట, బోనస్గా పైల్స్ కూడా వస్తుంది. ఎవరు చెప్పుకోలో తెలియట్లేదు. ఇక్కడ ఆపండి సార్. ఓకే సార్.
ఇంకెక్కడ ఇల్లు దొరకలేదా ఇంత ముళ్ళు తీసుకొచ్చు? పైగా బయట నుంచి వస్తే ఇల్లంత ఎక్స్పీరియన్స్ లేదే. నీకు రాజమహల్లో మైసూర్ ప్యాలెస్ లో కట్టించడానికి మా బాబు మీ బాబులా కణాలు వేసుకుని బతకట్లేదు. ఇంకోసారి మా నాన్న అంటే నీ మీద గృహహింస కేసు పెడతా. మనం ఇంకా గృహంలోకి వెళ్ళలేదు తెలుసా? చే లగేజ్ తీసుకురా. లగేజా? నే ఎంత మాస్టారు? 500. మా ఊరు వెళ్ళడానికి ట్రైన్ టికెట్ ఎంత అవుతుంది తెలుసా? అంతే సార్. సర్లే తీసుకో. లగేజ్ కూడా తీసుకురాడు 500 అంట. ఏయ్ నువ్వేంటి డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వస్తున్నావు? ఆహా, తమరు బెడ్ మీద శాసపాన్ వేసుకుని పవలేస్తుంటే నేను వాకెట్లో ముస్టోర్లో ముడుచుకుని పడుకోవాలా? అయినా నిన్ను వాకిట్లో ఎవరు పడుకోమన్నారు? హాల్ ఉంది, స్పేషియస్ గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. చాలా కంఫర్ట్ గా ఉంటది. హాల్లోకి దుబ్బే. ఏ ప్రసాద్, నాకు చిన్నప్పటి నుంచి బెడ్ మీద పడుకోవడం అలవాటు. అంటే మా కుప్ప తొట్టుల్లో కుక్కల తోటలో అలవాట. పల్లెటూరులో పుట్టాం, పట్టి మంచాల మీద పడుకున్నాం. చా, లాయర్ కండిషన్స్ పెట్టాడు కాబట్టి ఇలా నీతో కలిసి ఉండాల్సి వస్తుంది. ఆ కండిషన్ లోనే ఒకే ఇంట్లో ఉండాలి, ఒకే బెడ్రూమ్ లో ఉండాలని రాసుంది. అన్నీ నీకు ఫేవర్ గానే ఉన్నాయి కదా. చట్టాలు మీకు చుట్టాలే. మీరు చుంచు మొహం వేసుకుని నేడిస్తే మా చెడ్డీలు పగిలిపోతాయి. ప్రసాద్, నువ్వు మరీ ప్రతిదానికి ఎటగారంగా మాట్లాడుకు, నా కొల్లు మండిపోతుంది. ఛ, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఫ్రెష్ అయ్యి వస్తా. వెళ్ళి టిఫిన్ తీసుకురా. హలో, 11:30 అయింది, లంచ్ టైం వచ్చేస్తుంది. నేను ఆఫీస్లో ఎవరితో క్యారెస్ తినేస్తానో నువ్వు కూడా అదే పంచే. నాకు నీలా వెళ్ళి అడుక్కొని తినడం రాదు. ఆన్లైన్లో ఫుడ్ యాప్లు వచ్చినప్పటి నుంచి మగాడి కొంపల మెతుకులు దొరకట్లేదు. ఇప్పుడు స్నానం చేస్తే లేట్ అయిపోద్ది, క్యారేజ్లు మిస్ అయిపోతాం. ఆ బొంగులే బట్టలు మార్చుకెళ్ళిపోదాం. ఆహా, రావు గారు ఏం తెచ్చారండి? ఏది కొంచెం వేయండి. బంగాళదుంప అండి. దాంతో వేయండి. జద్రి గారు ఏం తెచ్చారండి? నేనేం తెచ్చినా సరే అడ్డంగా ప్లేట్ చెప్తావు కదా. రావు గారు, ఎవరండి ఆవిడ? గృహప్రవేశం తెచ్చిన ఆవులాగా తెల్లారంతా ఆఫీస్లో తిరిగేసింది. నీరజ గారని న్యూ జాయిన్. ఆహా. ప్రసాద్, ఆ, ఆ, ఏం కావాలన్న మొహాటం లేకుండా అడగండి. ఆహా, మీ పేరు అనవసరంగా నీరజాని పెట్టారండి. అన్నపూర్ణాన్ని పెట్టాల్సింది, అడగకుండానే. ముస్టేషిందా? ప్రసాద్ గారు వాళ్ళ దగ్గర కర్రీస్ తీసుకున్నారు, నా దగ్గర రైస్ వేసుకున్నారు. అసలేం తెచ్చుకోకుండానే ఒక పర్ఫెక్ట్ మీల్ సెట్ చేసుకున్నారు. ఆయన ఎప్పుడు పర్ఫెక్టే. అడుక్కున్నోడికి 66 కూరలు. ఎప్పుడు పక్కోడి దగ్గర దొబ్బడేం కానీ ఎప్పుడైనా పెట్టినా ఓన్కైనా? నువ్వు చచ్చిపో, గ్రాండ్గా ఫంక్షన్ అరేంజ్ చేసి అందరికీ భోజనాలు పెడతాను. జైత్రి, స్వీట్ తింటావా? ఏంటండి, బర్త్డేనా? మ్యారేజ్ డేనా? కాదు. మరి ఇంకేంటండి? నేను ఒక అతన్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. ఎవడా బలిపసు? నువ్వే. ఏం మాట్లాడుతున్నారండి? ఆ జంపలు అక్కడ జారమిటాయా పాట స్టోన్ విన్నప్పటి నుంచి మీరే గుర్తొస్తున్నారు తెలుసా? మీరు నన్నులో చేయడం ఏంటి నా బొంద? అదే మాట ఎన్నోసార్లు నా మనసును అడిగాను. పదే పదే నీ పేరే తలుచుకుంటుంది. ఇన్నాళ్ళ నా నిరీక్షణ ఫలించింది. కంగ్రాట్స్ నీర్జ గారు, యు ఫైనలీ ఫాల్ ఇన్ లవ్. థ్యాంక్ యూ జైత్రి గారు. అదేంటండి, ప్రసాద్ గారికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, పైగా డివోర్స్ కూడా తీసుకుంటున్నారు. అతని విడాకులే మా పెళ్లికి మా విడాకులు. ఓహో. ఏమండి, మీరు సిగ్గుపడుతుంటే ప్రాతాత్మ పరవశించినట్టు ఉంది తెలుసా? ప్రేతాత్మలో కూడా ప్రేమను చూసే మనసునిది. ఈ రోజు నుంచి నువ్వే నా రాజా, నేనే నీ రాణి. ఏం మాటల? నాకు సిగ్గేస్తుంది బాబు. నీరజ గారు, అక్క, నీరజక్క, ఓ నీ పనే బాగుంది కదా ప్రసాద్. అలా బ్రేకప్ అయిందో లేదా అలా ప్యాచప్ అయిపోయింది. చాలా జెన్యున్గా ట్రై చేస్తున్నట్టుంది. సెట్ చేసుకో. అలా బలవంతం పెడుతుంది ఏంటి రావు గారు? మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం అదృష్టం అండి. రావు గారు రక్తాలు వచ్చినట్టు కొట్టేస్తానండి. ఆవిడని చూసారా? పూర్ణంపూరి నేల మీద దొర్లుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆవిడకి నాకు లవ్ ఏంటండి? అందాన్ని కొరుకు తింటారండి. అర్థం చేసుకునే భార్య దొరకటం అదృష్టం. అంతేలేండి సార్. అనుకోగా ఉంటే అమ్మాయి అంటాం, అర్థం చేసుకుంటే భార్య అంటాం. అర్థం లేకపోయినా నిస్వార్థంగా ప్రేమించేదాన్ని అమ్మ అంటాం. బ్రేకప్ గట్టిగా తగిలేసినట్టుంది ప్రసాద్ గారు. మరే
ఎవ్రీబడి షుడ్ బి ఎట్ కాన్ఫరెన్స్ అట్ షార్ప్ 2:30. కార్తీక్ మెసేజ్ పెట్టాడు. వచ్చింది ఆల్రెడీ. ఓకే. అందరూ వచ్చినట్టేనా? హా కార్తిక్. మీటింగ్ ఎజెండా ఏంటి కార్తీక్? ఎజెండా ఏంటయ్యా, మనం ఏమైనా అసెంబ్లీలో ఉన్నామా? నీ తెలుగు మాకు తెగులు తెప్పిస్తుంది తెలుసా? కార్తీక్, తెలుగు మాట్లాడడం తప్పు నేరమో కాదు. తెలుగు మాట్లాడినోడు తెంగరోడు కాదు, ఇంగ్లీష్ మాట్లాడినది ఐన్స్టీను కాదు. నిజానికి భావానికి భాష అక్కర్లేదు, సైకిల్తో కూడా సంక్లిష్టంగా చెప్పొచ్చు. కార్తీక్, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ ఇంగ్లీష్. అఫ్ కోర్స్ ఇంగ్లీష్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. ఇట్స్ జస్ట్ ఎ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ లైక్ C++, జావా, ఒరాకిల్. మా ప్రాబ్లం నీకు ఇంగ్లీష్ రాదని కాదు ప్రసాద్, నీకు వర్క్ కూడా రాదు. నోటికొచ్చింది వాగుతావు. తన గురించి మనకు తెలిసిందే కదా. మీటింగ్ పాయింట్ ఏంటి కార్తిక్? నెక్స్ట్ వీక్ మనకి బ్యాంకింగ్ క్లయింట్స్ వస్తున్నారు. ఏంటి, మనకి ప్రాజెక్ట్ ఉందా? రోజు ఆఫీస్కి వచ్చి పని చేస్తేగా తెలిసేది. కార్తీక్, నేను విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడంత అవసరమా? నువ్వు చెప్పిన సొల్లంతా నేను వినట్లేదా? సరే కంటిన్యూ. ఏదో ఒక రోజు కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటా, జైత్రిని తొక్కేస్తా. పీకినో, నేను ఆల్రెడీ వదిలేసి 2 months లో యూఎస్కి వెళ్ళిపోతున్నాను. ఓ, అంటే ఈ దేశాన్ని పట్టిన దరిద్రం వదిలేస్తుంది అనమాట. రెస్ట్ ఇన్ పీస్ జైత్రి. మై హార్ట్లీ కండోలెన్సెస్. ప్రసాద్ ఇవాళ టైం వేస్ట్ అవుతుంది. కార్తిక్ యూ ప్లీజ్ కంటిన్యూ. వీడొకడు. క్లయింట్ ప్రాజెక్ట్లో ఉన్న బగ్స్ అన్ని క్లియర్ చేసి న్యూ వర్జన్ క్రియేట్ చేసి ఇవ్వమన్నారు. ప్రసాద్ నువ్వు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. హార్డ్ వర్కా? ఈ ల్యాప్టాప్ ఆన్ చేయి. ఎప్పుడో 2008లో కొన్నారు. ఇప్పటిదాకా దీన్ని నొక్కి పిసికి చంపేశారు. రావు గారు టైప్ చేస్తుంటే వేలు కీబోర్డ్ లోపలికి వెళ్ళిపోయి ఎల్డన్ షాప్కి వెళ్ళి తీయించుకున్నాడు ఆయన. ఏ రావు గారు? అవును కార్తీక్, సిస్టమ్స్ మార్చండి. మనకి వేరే సోర్స్ లేదు రావు గారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే గానీ కంపెనీ రన్ చేయలేం. అప్పుడు కొత్త సిస్టమ్స్ ఏంటి, ఆఫీసే మార్చేద్దాం. అయితే వర్కింగ్ సిస్టమ్స్ ని ఇద్దరితో డివైడ్ చేయాలి. మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఇక్కడే వదిలేస్తే ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళు వాడుకుంటారు. వాట్ యు సే ప్రసాద్? ఈ పేద కంపెనీలో పెద్ద ఉద్యోగాన్ని పిల్లనిచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు ఇది పెటాకల దాకా వచ్చింది. వాట్ కెన్ ఐ సే కార్తీక్, మా దరిద్రమే మీ ఆయుధం. కానీ సో గైస్, టుమారో ఆన్వర్డ్స్ వేక్ అప్, కిక్ యాస్, రిపీట్. ఓకే కార్తిక్. ఓకే ఓకే కార్తీక్. ప్రసాద్ ఏంటి కోర్ట్ కండిషన్ పెట్టిందంట 6 నెలలు కలిసి ఉండాలని. ఎలా ఉంది ఫస్ట్ డే? పెళ్ళే కొత్తగా కాపురానికి వెళ్ళానా, ఎలా ఉందో ఎగ్జాక్ట్ చెప్పడానికి. విడిపోవడానికి కలిసి నటిస్తున్నాం. ఈ హెడేక్స్తో ఎలా వర్క్ చేస్తావు ప్రసాద్? కావాలంటే నా సపోర్ట్ తీసుకో, నీ వెనకాల నేను ఉన్నాను. నా తలనొప్పులని నా టీ గ్లాస్తో షేర్ చేసుకుంటా. ఎవరో వెనుకున్నారనో వెంట వస్తారనో పర్లేదు కార్తీక్, ఐ కెన్ హ్యాండిల్. అంటే నువ్వు డిస్టర్బ్డ్గా ఉన్నావని. జాలి చూపించ కార్తీక్, అందుగా ఫీల్ అయితే ఫుల్ బాటిల్ కొనివ్వు, పార్టీ చేసుకుంటా. ఈడు తెలివైనోడో తింగరోడో, కానీ స్వాతిని వదులుకోవటం ఇష్టం లేదని మాత్రం అర్థమవుతుంది. నైట్ గురికి పెట్టినా కాలు చేయి వేసిన యాసిడ్ పోసేస్తా. నీ మీద కాలు చేతులు వేసేంత ఇంట్రెస్ట్ నాకైతే లేదు. మీ మగాల బుద్ధి నాకు తెలీదా? నన్ను ఊరుకుంటా, కానీ మా మగజాతనంటే మాడత పెట్టి కొడతా. కామ్గా కనిపించే కసాయ వాళ్ళే మీ ఆడవాళ్ళు. అయినా పొరపాటున కాలో చేయ తగిలితే భక్తిభావంతో తీసి పక్కన పెట్టాలి. కుదిరితే కోఆపరేట్ చేయాలి, అంతేగాని కసురుకోకూడదు. అర్థమైందా? ఓ, నన్ను గొరక పెట్టద్దని ఇది గర్జిస్తుంది ఏంటి? Wasn't I meant to lie in your arms here for a while? హలో మేడం, ఏంటే ఇది? రాత్రి లారీ స్టీరింగ్ తిరిగినట్టు మంచం అంతా తిరిగేశావు. చూడ్డానికి గడియారంలో చిన్నమూలు పెద్దమూలలో ఉన్నాను తెలుసా? అయినా మొత్తులోకి వెళ్తే మూడికి మంచానికి తేడా తెలీదా? రాత్రి నిద్ర పట్టేసింది ప్రసాద్. తమరే కదా కాలు చేతులు వేయకూడదు, యాసిడ్ పోసేస్తా అన్నారు. రాత్రి లాలో ఏదో క్లాస్ చెప్పావు. ఓ, అంటే నువ్వు విన్నావా? ఏదో లైట్ గా విన్నాలే. బ్రేక్ఫాస్ట్ టైం దాటిపోయింది, కనీసం లంచ్ అయినా ప్రిపేర్ చేయి. ఇది లాలో 2వ పేజీలో 3వ లైన్లో ఉంది తెలుసా? నాకు తెలుసు. ఓ, మా హెల్ప్ ఏమైనా కావాలంటే అడుక్కోవచ్చు. అవసరం లేదులే, మొత్తం నువ్వే చేసావని క్రెడిట్ దొబ్బడానికా? ఇదో పెద్ద దక్ష యజ్ఞం మరి, క్రియేట్ మొత్తం దొబ్బడానికి. దక్ష వాట్? అసలు ఏ కాలం మనిషిరా బాబు? హిందూ పురాణాలు తెలియవు, మళ్ళీ మా అమ్మాయి పూజకి పునస్కారాలకి పద్ధతికి ఫరికినీ కట్టినట్టు ఉంటుందని మీ అమ్మ అవుతుంటది ఊరికనే. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? అయినా పెళ్లి చేసుకుంటే ఇవన్నీ తెలియాలని రూల్ ఉందా? నో. భగవద్గీతను బహిర్గతంగా స్కూల్స్లో పెట్టేయాలి, అప్పుడు కానీ మీ ఆడవాళ్ళకి బుద్ధి రాదు. ఏదో అంటున్నావు?
ఏం లేదు, నా కొంపలో నీ కుంపటి కానీ కర్రీ మంచి స్మెల్ వస్తుంది ప్రసాద్. డెఫినెట్ గా నీకు నచ్చుతుంది. నేర్పించమని నన్ను అడుగుతావు. బుద్ధుడు బోధు చెట్టు కింద కూర్చున్నాడు కాబట్టే బోల్డ్ సూక్తులు చెప్పాడు. వంటగదిలో పెళ్ళం మాడినుంటే ఇప్పటిదాకా పెసరట్టు ఎలా వేయాలో నేర్చుకునేవాడు కాదు తెలుసా. ఎందుకు ప్రసాద్ ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుంటావు? నీలో నువ్వే ఫీల్ అయిపోతావు. మగాళ్ళంతే మునిలా మౌనంగా బాధపడతారు. ఏదో ప్రయోగం చేస్తున్నావుగా కానీ రా రమ్మంటున్నాయి కోళ్ళు, అన్నంలో ఉన్నాయి కొన్ని రాళ్ళు, దీని వంట తింటే రాలుతాయి నా పళ్ళు. ఓ థ్యాంక్ యూ. అన్నం ఏంటే మరమరాల్లా ఉన్నాయి. ఏదో ఒకటి. ఎవరివి ఈ అస్థికులు? అవి అస్థికలు కావు, బెండకాయ ఫ్రై. ఇలా బూడిదైపోయింది ఏంటి? స్టవ్ ఆఫ్ చేయడం కొంచెం లేట్ అయింది. కాష్టంలో కాటికాబరగా చేయాల్సిన దాన్ని కన్యాదానం చేశాడు కాళ్ళు కడిగి మీ నాన్న. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఈ బూడిదలో భోజనం చేసేంత ధైర్యం నాకు లేదు గానీ నువ్వే కడుపు నిండా తిను. ప్రసాద్ ఫస్ట్ టైం చేశాను ప్రసాద్, మిస్టేక్స్ జరుగుతాయి. అయినా నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను. పెళ్లి చేసుకున్నావు కదా అని పెట్టిందంతా తినలేను. ఎదుటి వ్యక్తి మీద ప్రేమ ఉంటే చేసే పనిలో ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఈరోజు ప్రసాద్ రాపటమేమో కానీ హాయిగా తిన్నామండి. గట్టిగా మాట్లాడకండి. ఆయన కానీ ఉన్నారంటే రేపటి నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నైట్ డిన్నర్కి కూడా వచ్చేస్తారు. అయ్య బాబాయ్. హాయ్ రావు గారు. హాయ్ అండి. హాయ్ సత్య. హాయ్ సార్. ఏంటి సంగతిలో ఏం నడుస్తుంది? ఈరోజు ఐటమ్స్ బాగా మిస్ అయినట్టున్నారే. కుదరలేదండి, హోటల్లో తిన్నా. ప్రసాద్ గారు మీతో కొంచెం మాట్లాడాలండి. ఓ, సత్య గారు సార్. జైత్రి ఎందుకు మిమ్మల్ని రమ్మందండి? అవునా? వెళ్ళండి. ఓకే. అమ్మాయి పిలిచిందనగానే ఊపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆడవండి రావు గారు, ఏంటి సంగతి? నిన్న మార్నింగ్ ఆఫీస్కి స్టార్ట్ అయినప్పుడు రాధిక ఆఫీస్కి వెళ్ళొస్తాను. వండుకున్నావా? హా, క్యారేజ్ కట్టుకున్నావా? కట్టుకున్నా. అయితే సరే వెళ్ళు. బాబు ఆఫీస్కా? అవునత్తయ్య గారు, ఆఫీస్కి. నన్ను ఆశీర్వదించండి. మీరు నాకు దైవ సమానరాలు అత్తయ్య గారు. బ్లెస్ యూ. అంతా బానే ఉందిగా? మార్నింగ్ బానే ఉందండి, కానీ రాత్రి అయితేనే. ఒసేయ్ రాధిక, నీ అమ్మ. ఏంటి అలా అరుస్తున్నావు? అల్లుడు తాగొచ్చావా? ఇలాంటివి మన ఇంటా వంట ఉన్నాయా? ఎక్కువ మాట్లాడితే నడుము మీద ముద్దు పెట్టేస్తా. నువ్వు అత్తవే? పొద్దున్నే కదా బాబు దైవ సమానురాలు అన్నావు. అమ్మా దేవత, కొబ్బరికాయ నెత్తిమే కొట్టేస్తాను. వారానికి 7 రోజులు ఎక్కడే పడిదంటావు? నీకు అసలేం పని ఉండదా? దాన్ని గారాభంగా పెంచావా, గాలి కొట్టి పెంచావా? ఉసిరిగాయలా ఊరిపోయిందేంటే? పవన్, దిస్ ఇస్ టూ మచ్. మా మమ్మీ ఇక్కడే ఉంటుంది, ఓకే? ఏంటే టూ మచ్? నేనే వంట చేసుకొని, నేనే ఆఫీస్కి క్యారేజీ కట్టుకొని తీసుకెళ్ళి, మొగుడంటే రెస్పెక్ట్ లేదానే? నీ అమ్మ. బాబు, మందేసిన మత్తులో ఈ మందాకినే తిడుతున్నావు. అబ్బో, మందాకిని పతివత శిరోమణి కూతురుని పెంచటం రాదు, కబుర్లు చెప్తున్నావంటే? దా ఇట్రా రా. ఏమన్నావు? దా. మన ఇంట్లో అద్దం ఎక్కడ ఉంది? ఓ అదా. ఇంకోసారి నకరాలు చేస్తే నడ్డి మీద అంత. రాధిక వస్తనా? రావు గారు మీరు మందేస్తారా? మందాకినికి మడతడిపోయిందిగా. మీలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని నాకు తెలియదండి. ఈసారి మందేసినప్పుడు కార్తీక్ని కూడా కూర్చుని పెట్టేద్దాం. ఇప్పుడు ప్రాబ్లం అది కాదండి. మార్నింగ్ వాళ్ళందరూ లెగక ముందే ఆఫీస్కి వచ్చేసా. ఇప్పుడు ఇంటికి వెళ్తే నా పరిస్థితి ఏంటంటారు? మళ్ళీ మందేసేయాలండి, అంత సెట్ అయిపోద్ది. అంతే అంటారా? అంతే. ప్రసాద్ గారు అటు వెళ్ళకండి, నెల్లూరు నీరజ గారు ఉన్నారు. జైత్రి, అమర్, ఇలా ఫోటో తీయండి, మ్యాట్రిమోనీకి ఇద్దాం. ఇప్పుడు అబ్బాయి ఫోటో చూడగానే అమ్మాయి ఎలా ఓకే చేస్తుంది ఇతను నాకు పర్ఫెక్ట్ అని? ఐ మీన్ ఆ ఫోటోలో ఏమంత అట్రాక్టివ్గా కనిపిస్తాయి? డోంట్ నో, మేబీ కళ్ళు. ఎస్, కళ్ళు పెద్దవి చేసి బాడీ స్లిమ్ చేసి ఫోటో తీయ. అప్పుడు గొడ్ల గోపలా ఉంటారండి. ఏదైనా డిఫరెంట్ పోజ్ ఏమండి? డిఫరెంట్ పోజ్.
ఇప్పుడు ఎలా ఉంది? మీ బాడీని శవయాత్ర రథం మీద ఊరేగించినట్టుందండి. ప్రసాద్ ఆ, కార్తీక్ రమ్మంటున్నాడు. ఈడొకడు. అమర్ ఇలా ఒక ఫోటో తీవా? ఛార్జింగ్ అయిపోయింది. జైత్రిని అడుగు, ఫోటో కావాలంట. ఫోటో ఇడికి. కార్తిక్ డిడ్ యూ కాల్ మీ? హా జైత్రి, సాఫ్ట్వేర్లో కోడింగ్ చేయటం ఎలా? నైస్ పర్ఫ్యూమ్. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళని హైర్ చేసుకుంటే ప్రాజెక్ట్ ఫాస్ట్గా ఫినిష్ అవుతుంది అనుకుంటున్నాను జైత్రి. వాట్ యూ సే? ఉన్న వాళ్ళకే శాలరీస్ ఇవ్వట్లేదు, కొత్త వాళ్ళంటే ఐ డోంట్ థింక్ సో వీ కెన్ మేనేజ్. కార్తీక్ రమ్మన్నావా? పర్మిషన్ కూడా అడగలేదు, యూజ్లెస్ ఫెలో. ఈ స్మెల్ ఏంటి కార్తీక్? జైత్రి నీ దగ్గర నుంచి వస్తుంది. నీ బాడీ డీకంపోజ్ అయిపోయింది తెలుసా? ప్రసాద్, అది పర్ఫ్యూమ్ స్మెల్. డూ యు నో హౌ మచ్ ఇట్ కాస్ట్? ఓ, అత్తర్ కొట్టేసి పర్ఫ్యూమ్ అంటదేంటిది? ఏదో తెలియకేసుకుందిలేవయ్యా, కూర్చోండి. సరే, ఎందుకు రమ్మన్నావు చెప్పు. నీరజ గారిని మీ టీంలోకి తీసుకో. జిరాక్స్ షాపులో పెన్నులో పెన్సిల్ అమ్ముకునే వాళ్ళగా ఆఫీస్ మొత్తం కలిపి 4 ఉన్నాం. మళ్ళీ దానికి టీం అని పేరు. ప్రసాద్, నువ్వు ఇంత తెలివైనడివి, నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా. నీరజ గారికి కొంచెం కోడింగ్లో హెల్ప్ చేయి. ఫస్ట్ వీడికి రావాలి కదా. నర్మే, కార్తీక్ జైత్రినే గైడ్ చేయమని చెప్పొచ్చు కదా. ఇవి నా టీంలో ఎందుకు? ప్రేమ కోసం. ఏంటే? ప్రాజెక్ట్ మీద ప్రేమ అంటున్నా. కార్తీక్, ఆఫీస్లో ఉన్నవే 6 కుర్చీలు. ఒకటి నీ క్యాబిన్లో, రెండోది జైత్రి క్యాబిన్లో ఉంది. మిగతా 4 మేము పంచుకున్నాం. ఈవిడెక్కడ కూర్చుంటుంది? కింద. లేదంటే పెద్ద బలా తయారు చేసి దాని మీద కూర్చుని పెట్టాలి ఈవిడ్ని. అయినా నువ్వు మాకే జీతాలు ఇచ్చే పొజిషన్లో లేవు. నీరజాన్ని ఎందుకు హైర్ చేసుకున్నావు? ఏంటి, మీకు జాబ్ ఎక్కడ దొరకలేదా? లేకపోతే మీ టాలెంట్ తెలిసి ఆవిడ ఇవ్వలేదా? ప్రసాద్, నా లవ్ని రిజెక్ట్ చేయి భరిస్తాను, కానీ రూట్ గా మాట్లాడితే నా మనసు ముక్కలైపోతుంది తెలుసా? కార్తీక్, గుమ్మడికాయ విడియాలు తెచ్చాను, తింటావా? అలాగే అండి. నీకు పెట్టను పోరా. నేను పురాణం అంతా చెప్తే బుర్ర కథ అర్థమైంది ఏంటి కార్తీక్? చిది నా అమ్మ జీవితం. ఇంటికెళ్తే పిల్లం పెట్టిందంత తినమంటది. ఇక్కడ రూల్స్ మాట్లాడితే రూడ్గా మాట్లాడావని ఈవిడ ఫీల్ అయిపోద్ది. ఎనప చెప్పులు వేసుకుని ఎలక్ట్రీషియన్లో అయిపోయింది ఆ పరిస్థితి. అది కాదు ప్రసాద్. చాపు, ఇంక్రిమెంట్ ఇస్తావేవా? కుదరదు. అయితే నేను షార్ప్ 5 o'clock వెళ్ళిపోతాను తెలుసా? వెళ్ళి నైట్ అంతా ఆటో నడుపుకుని అద్దె కట్టుకోవాలి. కార్తీక్, వెళ్తూ వెళ్తూ నైట్ డిన్నర్కి మాదాపూర్ 100 feet రోడ్ లాగండి. ఏ? అక్కడే దూసబండి పెట్టుకున్నాను కార్తీక్. పంజాగుట్లో పానీపూరి అమ్ముతున్నాను, నేను ఎవడికి చెప్పుకోవాలి? ప్రసాద్ గారు, డౌట్లు మాత్రం అడగండి రావు గారు. నేనే కోడింగ్ ఎలా చేయాలో క్రోమ్లో ఎత్తుక్కుంటున్నా. కరెక్ట్గా యాడ్ వచ్చింది. సన్నీలోని చెడ్డి మీద చక్రం తిరుగుతా ఉంది. అది బఫర్ అవుతుందండి. తెలుసు. సరే సార్, డివోర్స్ తీసుకోవాలంటే వెంటనే ఎవరు కదా. పైగా కోర్టు కూడా కలపాలనే కౌన్సిలింగ్ చేస్తుంది. మీరు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారా? కోర్టు కౌన్సిలింగ్ వరకు అక్కర్లేదండి. పక్కన ఉన్నోడు చాలు చెడదప్పడానికి. ఇద్దరు విడిపోతున్నారు అంటే సంకలు గుద్దుకునే సంకజాతే తప్ప కలుపుదామని ఏ ఎదవకే అనిపించదు. పైగా అమ్మాయి పక్కన పోస్ట్ ఖాళీ అయిందంటే చాలు ప్రతి ఎదవ అప్లికేషన్ పెట్టడమే. అందరూ అలా ఎందుకుంటారండి? పగల పద్ధతిగా రావు గారులానే ఉంటారు. రాత్రి 2 పెగ్గలు పడ్డాకే అతను అడ్డి మీద తంతారు. బేసిక్గా ఒక మనిషిలో 2 ఉంటారండి. ఒకడు మంచోడు, ఇంకోటి చెడ్డోడు. కానీ మనకే తెలియకుండా 3వ వ్యక్తి కూడా ఉంటాడు. వాడే ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేని సాడిస్ట్. వాడు వివిధ ప్లేసుల్లో వివిధ రకాలుగా వివిధ పద్ధతుల్లో వ్యక్తపరుస్తూ ఉంటాడు మీలాగా. ప్రసాద్, కార్తీక్ చెప్పాడు కదా కోడింగ్ లో హెల్ప్ చేయమని. స్టార్ట్ చేయి. నాకేం రాదు, మీకేం చెప్తాను. సరే, ఓపెన్ చేయండి. పాస్వర్డ్ చెప్పండి. మై హార్ట్ ఈస్ బీటింగ్ టింగ్ టింగ్ టింగ్. వీధిలోకి పీచుమట్టి అమ్ముకున్నాడు వచ్చినట్టుగా టింగ్ టింగ్ ఏంటండి? నాకు హృదయ రోగం. నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంఫిసిమాకి దగ్గర చేసే. సరే చూడండి. సో బేసిక్గా కోడింగ్ చేసేటప్పుడు ప్రసాద్, నువ్వు మాట్లాడుతుంటే మత్తుగుంది తెలుసా? ఈసారి కైనీ పాన్పారా చేసి మాట్లాడతాను, అదిరిపోద్ది. కామన్ సెన్స్ లేదు. కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మత్తుకుంది, మెత్తకుంది, కొత్తగుంది అనుకొని వినండి. కోడింగ్ లో బేసిక్స్ ముందు నేర్చుకుంటే
ప్రసాద్, బ్లాక్ కలర్ టీ షర్ట్ ఎక్కడ కొన్నావు? చాలా బాగుంది. సనత్ నగర్ లో సెకండ్ హ్యాండ్ అండి. ఓ, సెకండ్ హ్యాండ్ కాబట్టి బాగుంది. నీరజ గారు ప్లీజ్. నీరజ గారు, ఆ, ఈ రోజు క్యారేజ్ ఏం తెచ్చారండి? ముద్దపప్పు ఆవకాయ. కొంప తీసి తినేసి వచ్చారా? లేదు, అలా అయితే ఈ పాటికి ఆఫీస్లో సిరియా వారు ప్రకటించేవారు కదండి. మరే నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా? ప్రసాద్, ఫేస్ కేం పెడుతున్నావు? మెరిసిపోతుంది. గాడిద గుడ్డు పెడతానండి. నేను సెల్ఫీ కూడా తీసుకొని చండాలంగా ఉంటానని ఓ కెలుగుతారంటే పెద్దవారు నూరుకుంటున్నా, లేకపోతే ఈ పాటికి బుర్ర బద్దలడిపోయేది. మీ మగాళ్ళు ఉన్నారే, మనసు లేదు. మీరంతా రాతి మనుషులు. కార్తీక్, ఇదిగో అక్క అక్క అక్కో, పాపం ఆవిడ మనసు గాయపడింది. ఊరుకుంటారావు గారు మీరు మరిన్ని. ఇప్పుడు నేనేమన్నానని ఏదో శవాన్ని కారు డిక్కీలో ఊరేగించినట్టు వా అంటే వెళ్ళిపోయింది. ప్రసాద్, కార్తీక్ రమ్మంటున్నాడు. ఈడ ఒక రంగుమూడు రామస్వామిలా తయారయ్యాడండి. మీకు చేతబడి చేసేవాళ్ళు ఎవరైనా తెలుసుంటే కనుక్కోండి. కార్తీక్ పెట్టేద్దాం. తెలీదండి. స్వాతి, అయ్యో ఓకే. ఆఫీస్లో అందరూ అనుకుంటుంటే విన్నాను, మంచి డెసిషనే తీసుకున్నావు. ఒకరితో కంఫర్టబుల్గా లేనప్పుడు డివోర్స్ తీసుకోవడమే బెటర్. ఎవరి దగ్గర మనం బ్రతికేదేంటి, మనకంటూ ఇండివిడ్యువాలిటీ ఉండాలిగా. హాయ్ స్వాతి, మాట్లాడొచ్చా? ఏంటి? అదే, నువ్వు ఆల్రెడీ డివోర్స్డ్, నేను డివోర్స్ తీసుకుంటున్నా. ఒంటరిగా లైఫ్ లీడ్ చేయడం కష్టమే. సో నువ్వు ఓకే అంటే ఫర్దర్గా ఎలా ఉండాలో మనం ఓసారి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ దట్స్ ఎ గుడ్ ఐడియా. నేను డివోర్స్ తీసుకుంటున్నా అంటే వేరే పెళ్లి చేసుకోవడానికి కాదు, తనతో కలిసి బ్రతికే ఓపిక లేక. రీజన్ ఏదైనా అయ్యుండొచ్చు స్వాతి, కానీ మీ ఇద్దరు సిచ్యువేషన్ ఒక్కటే కదా. తను అర్థం చేసుకుని ప్రపోజ్ చేస్తుంటే రిజెక్ట్ చేస్తావేంటి? పైగా ఇద్దరిది ఒకటే ఆఫీస్, ఇన్కమ్ కూడా బాగుంటుంది. కలిసి ఆఫీస్కి రావచ్చు, కలిసి ఒకటే ఇంట్లో. ఇనఫ్, మాకు ఇంకా లీగల్ గా డివోర్స్ అవ్వలేదు. అండ్ స్టిల్ ఐ మిస్ వైఫ్. నువ్వు ఇంకా ఇదే టాపిక్ నాతో మాట్లాడితే మళ్ళీ నా దగ్గరికి రాకు. ఓకే, కూల్, బాయ్. స్వాతి, లెట్ మీ నో దిస్. మీ ఇద్దరు విడిపోవడానికి మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? ఆహా, అమ్మాయి ఇష్టంగా బ్రతికే రోజుల కంటే పేరెంట్స్ కోసం రాజీపడి బ్రతికే రోజులే ఎక్కువ ఉంటాయి. కార్తీక్ రా. ఏంటి కార్తీక్, మమ్మల్ని ప్రశాంతంగా పనిచేసుకునేవా? రమ్మన్నావంట. ఈమె నీ మీద కంప్లైంట్ రేజ్ చేసింది ప్రసాద్. ఆడపిల్లని అలా ఏడిపించచ్చా? కోడి పిల్లని దువ్వినట్టు నా పక్కన కూర్చొని దువ్వేస్తుంది. ఏం చేయమంటావు? అర్థమయ్యేటట్టు చెప్పాలి ప్రసాద్, అరవకూడదు. అలా గడ్డి పెట్టు కార్తీక్. అసలే నాది సుత్తి మెత్తని మనసు, సున్నితంగా చెప్పాలి కదా. స్వరశాపకు సున్నితమైన మనసు, ఎండానికి ఇడ్డూరంగా లేదు. ఆవిడ నీకోసం గుండెల్లో గుడి కట్టుకున్నారు ప్రసాద్. తాపి మేస్త్రి ఎవడు? నువ్వేనా? నాకు చాలా పనులున్నాయి. కావాలంటే ఆ గర్భగుడిలోకి వెళ్ళి నువ్వు కూర్చో, టైంకి ప్రసాదాలు దొరుకుతాయి. నీరజ్ గారు, మీరు వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ప్రసాద్ మీద లవ్ ఏంటండి? వాడి గురించి ఏం తెలుసు మీకు? ఆయన మొదటిసారి చూడగానే నాలో వైబ్రేషన్ స్టార్ట్ అయినాయి. కార్తీక్, మీకు తెలుసా, మేం 400 years బ్యాకే ప్రేమించుకున్నాం. కాస్ట్ ఫీలింగ్ వల్ల మా పెద్దవాళ్ళు మా ప్రేమను విడదీశారు. నేను దక్కలేదన్న బాధ తట్టుకోలేక ప్రసాద్ సూసైడ్ చేసుకున్నాడు, తెలుసా? అలా ఎవరైనా సూసైడ్ చేసుకుంటారా ప్రసాద్? దేర్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ లవ్ ఫెయిల్యూర్. ఈవిడి మిత్రమేందా? నేను కాలభైరవా, నువ్వు రణదేవి పిల్ల. కార్తీక్, అదిగో వచ్చాడు సాల్మాన్ రాజు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా, నోటికి వచ్చినట్టు వాగుతుంది. నీకు బుర్రలేదు కాబట్టి అంటున్నావు, నాకు పని లేదు కాబట్టి అక్కడ నిలబడ్డాను. మీకు నమస్కారం రా బాబు, తప్పగా. ప్రసాద్, ప్రసాద్. కార్తీక్, కరెంటు బిల్లు కట్టలేదని ఫీజు పీకేస్తా అంటున్నాడు ఎలక్ట్రీషియన్. వాట్ ద రిక్వెస్ట్ చేయండి రావు గారు. 4 months నుంచి చేస్తూనే ఉన్నాను కార్తీక్. సరే పదండి. ఐ లవ్ యూ స్వాతి. మనం పెళ్లి చేసుకుందాం ప్రసాద్. నాకు స్పేస్ కావాలి ప్రసాద్. అర్థం చేసుకోవడానికి ట్రై చేసి స్వాతి, చెప్తున్నాగా. ఇట్స్ ఆల్ ఓవర్.
కూర్చొని మాట్లాడుకున్నాం స్వాతి. నేను కాంప్రమైజ్ అవ్వలేను ప్రసాద్. పోవే. పోరా. Everybody makes mistakes, because no one can be perfect. It was just one kiss, but that don't justify it. I know what I did was wrong, but it's like I did it just to spite you, because స్వాతిని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అసలు తనకి డివోర్స్ తీసుకోవాలని ఎందుకు అనిపించిందో. వాళ్ళ రీజన్స్ మనకు తెలియవుగా. కానీ స్వాతితో ఇప్పుడేం మాట్లాడకు నువ్వు. తన మూడు అస్సలు బాలేదనుకుంటా. ఏంటండి ఫ్యూజ్ పీకేస్తానారంట? బిల్ గడపతి ఏం చేయాలండి మరి? కంపెనీ నష్టాల్లో ఉందండి, మీరే అర్థం చేసుకోవాలి. మీరు వెళ్ళకపోతే మాకేంటండి, మా డ్యూటీ మేము చేస్తున్నాం. అయినా కరెంట్ బిల్ కట్టలేని వాళ్ళకి కంపెనీ ఎందుకో. రే ఏంద్రా నీ లొల్లి? అప్పటి నుంచి చూస్తున్నా. బెదిరిస్తే భయపడతావా? భయపడక బతిలాడుతుంటే బలిసి కొట్టుకుంటావు. ఎంతమంది శ్రీరంగరంగా నన్నట్టున్నాయాలా? ఎంత పొగురని ఇంకోసారి ఏరియాలో కనపడ్డానుకో తోలు 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 తీసేస్తాను. సచ్చా నా చేతులు. నీరజ్ గారు, మీరా కార్తీక్? కంపెనీ పరువు కాపాడారండి. కార్తీక్, ఇది ప్రసాద్ పనిచేసే కంపెనీ. తన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. మీ లవ్ స్టోరీలో 100% నా ఫుల్ సపోర్ట్ మీకేనండి. నాకు సిగ్గేస్తుంది బాబు. ఏంటి మీకా? ఈవిడేంట్రా బాబు కాంతారా క్లైమాక్స్ చూపించింది. ఈ కార్తీక్ గారు శాలరీ ఇస్తే రిజైన్ చేద్దాం అనుకుంటే ఈ సచ్చినోడు చిల్లిగా కూడా ఇవ్వట్లేదు. అలా కొట్టేసిందేంటి? అమ్మో. ఫీవర్ వచ్చిందా? ఆ? టాబ్లెట్స్ తీసుకురానా? ఈ ఫీవర్ టాబ్లెట్ తో తగ్గదు గానీ స్లీపింగ్ పిల్స్ తీసుకురా. ఆ ఎలక్ట్రీషియన్ గారు తిన్న దెబ్బలకి పుత్తూరు వెళ్ళి కట్లు కట్టించుకున్నా తగ్గడానికి పుష్కర కాలం పడద్ది. ఎలక్ట్రీషియనా? ఏం మాట్లాడుతున్నావు? ఏదోలే నా ఆత్మకోశంలో బయటకు వచ్చేసింది. సర్లే, ఈ రోజు నుంచి నేను వర్క్ ఫ్రమ్ హోమ్. ఏ మీ ఆఫీస్ లో కూడా కరెంట్ బిల్లు కట్టలేదా? సర్లే, ఆకలేస్తుంది, ఫుడ్ ఆర్డర్ పెట్టు. ఆల్రెడీ పెట్టాను, నువ్వు కొంచెం ఫ్రెష్ అయ్యరా. అల్లుడు గారు బాగున్నారా? మావయ్య గారు మొన్న కరోనా వచ్చినప్పుడు మీరు పోలేదా ఏంటి? 3 వేవులు మిస్ అయ్యారా? రాతపీనుగా ఒంటరిగా పోదాం, అందుకే మీరు తోడేలండి. స్వాతి, అమ్మా స్వాతి, నేను మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. నాకు బాత్రూమ్ అర్జెంట్, లోపల కూర్చొని వింటుంటాను. హే ప్రసాద్, నువ్వు బాత్రూంలో కూర్చుంటే నేను ఇక్కడ గోడలతో మాట్లాడాలా? మీ ఇష్టం వచ్చినట్టు లాయల దగ్గరికి వెళ్తారు, విడాకులు అంటారు. పెద్దవాళ్ళని ఒక మాట అడగాలని తెలీదా? పెళ్లి చేసుకోవడం, విడిపోవడం అంతా మీ ఇష్టమేనా? అసలు ఎవరిని అడిగి డెసిషన్ తీసుకున్నారు? ఇష్టం లేనప్పుడు కలిసి ఉండడం కష్టం అంకుల్. అనుమానిస్తాడు, అరుస్తాడు, అడ్డంగా వాదిస్తాడు, అప్పుడే ప్రేమ చూపిస్తాడు, అప్పుడే గొడవ పడతాడు. అమాయకంగా కనిపించే అపరిచితుడు నాన్న వీడు. రిలేషన్షిప్ అన్నా గొడవలు ఉంటాయి. ప్రేమ మాత్రమే ఉంటే కొన్నాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. అయినా కోపంగా ఉన్నప్పుడు జరిగిన గొడవలు మాత్రం మీ అమ్మాయి గుర్తుపెట్టుకుందండి. కలిసి ఉండేది లేవు, గుర్తులేవు. పేరెంట్స్ తోనో, బ్రదర్ తోనో, సిస్టర్ తోనో, రిలేటివ్స్ తోనో గొడవలు పడతాం, మళ్ళీ కలిసిపోతాం. కానీ ఒక భర్తతో మాత్రమే విభేదాలు వస్తే విడాకుల దాకా వెళ్ళిపోతాం. ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయిందంటండి మీ అమ్మాయి. ప్రతి చిన్న విషయాన్ని నీకు భూతద్దులో చూడడం అలవాటైన ప్రసాద్. అయినా తప్పంత నాదే అన్నట్టు మాట్లాడితే ఊరుకోను. అబ్బో వచ్చిందండి ఒగ్గలాడి. ఏం పీక్తా? మూతి మీద కొడతా. చా కొడితే ఊరుకుంటాం. మరి ఏం చేస్తావు? ఆపడే, నా ముందే గొడవ పడతారా? మర్యాద లేదా? కూర్చొని మాట్లాడుకుంటే ఏ ప్రాబ్లం అన్నా సాల్వ్ అవుతాయి. వినడం చేతకాని వాడికి ఎంత మంచి కథ చెప్పినా వేస్ట్ డాడీ. నాకు వినపడితే అయితే ఏంటి బొక్క? ఏం పీక్తా? చూసారమ్మా ఎలా కొట్టేసిందో. సింహం చిక్కుపోతే వీధి కుక్క కూడా కరుస్తుంది. అయినా నీ విలువ నువ్వే తీసుకుంటున్నావు. పోన్లేండి, మీ అమ్మ వీధి కుక్కను ఒప్పుకున్నారు. ఈ విషయంలో మీకు 2 మార్కులు ఎక్కువేయాలి. అది కాదు అల్లుడు. ఏది కాదండి,
బాత్రూమ్కి వెళ్తున్నావు అంటే బాధపడడం తప్పు కాదు. ఈ పాడు ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాడిని. ప్రసాద్ ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఐఎమ్ శేషు, ది లాయర్. ఐఎమ్ స్వాతి ఫాదర్ అప్పలాయుడు. ఓ, నేనే మీ అమ్మాయికి విడాకులు ఇప్పిస్తున్నా. మీకు కూడా కావాలని చెప్పండి, ఇప్పిస్తాను. ఎందుకు వచ్చారు? అదేంటి మాస్టారు, ఇంటికొస్తే ఎందుకు వచ్చావు అంటాడు మర్యాద లేకుండా. కనీసం మీకైనా రెస్పెక్ట్ ఇచ్చాడా? అడిగాను. ఏమన్నాడు? తర్వాత ఇస్తావన్నాడు. ఓ, లాలో లొసుగులన్నీ పట్టుకునేదో లంపడం తెచ్చుంటావు. ఏంటి మ్యాటర్? అదే బ్యాలెన్స్ ఫీజు ఇస్తే ఆల్రెడీ ఇచ్చాను కదండి. మీరిచ్చే 350 రూపాయలు బైక్ పెట్రోల్ కూడా రావట్లేదండి. ఓ పని చేయండి, బైక్ అమ్మేసి బస్సులో రండి. అప్పుడు 10 రూపాయలతో పోద్ది కదా. అంతేగాని ఫీజు ఇవ్వనంటారు. బ్యాలెన్స్ ఇస్తారేమో అని బుల్లెట్ వేసుకొచ్చేసాను. ఓకే, శాలరీ ఇంకా రాలేదు, తర్వాత ఇస్తాను. అందాక అరువు ఇవ్వండి. కిరాణా కొట్లో పద్దు పెట్టినట్టు లాయర్ దగ్గర కూడా అరువు అడుగుతారేంటండి? ఏ నువ్వు అడగగానే డీవర్స్ ఇప్పించావా? వాయిదా వంకాయని పోస్ట్ పోన్ చేసుకుంటూ రాలేదు. సార్, నేను మీకు బ్యాలెన్స్ అమౌంట్ ఫోన్పే చేస్తాను, మీరు వెళ్ళండి. రెస్పెక్ట్ అంటే అది ప్రతిదానికి పేనస్థానం పనికిరాదు. ఈసారి వచ్చినప్పుడు బుల్లెట్ మీద రాకు. ఏ? సీట్లు కోసేస్తాను. ఓ మావయ్య గారు, మీకు మందు అలవాటు ఉందా? ఓ, ఇది సంసారంలో ఉండే కొంప. తాకండే అంబాబాయ్, బతికిపోయారు బాబు. డాడీ, మీకు టీ పెట్టినా? పెట్టమ్మా, అంత గందరగోళంగా ఉంది. కాస్త అల్లం ఎక్కువ వేసి పెట్టమ్మా. ప్రసాద్ గారు, సత్య గారిని అబ్జర్వ్ చేశారా? ప్రతిసారి జైత్రి పిలుస్తున్నానో కార్తీక్ రమ్మంటున్నాడనో చెప్తాడు. నాకెందుకో ఆయన మన మీద పితూరీలు చెప్తున్నాడని డౌట్. మరే బాత్రూమ్ అర్జెంట్ అనేద్దు, డిఫరెంట్గా ఒక ఎక్స్ప్రెషన్ పెడద్దండి. వాడి ఫేస్ చూడండి, పుష్కలం కనిపిస్తానండి. హాయ్ సత్య గారు. సార్, ప్రతిసారి ఫోన్పే ఓపెన్ చేసి బ్యాలెన్స్ చూసుకుంటున్నా. 20 రూపాయలు దాటి చూపించట్లేదు. కొత్త ప్రాజెక్ట్ వచ్చింది కదా, ఈ మంత్ అయినా శాలరీ వస్తుందా? పడితే చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయండి. సెట్ అరేంజ్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఏం రావు గారు, వాట్స్ గోయింగ్ ఆన్? ఇదేమన్నా సెన్సెక్స్ రిపోర్టా ప్రతిసారి వాట్స్ గోయింగ్ అని అనడానికి? ఈ మంత్ ఎలాగైనా శాలరీ కావాలి కార్తీక్. క్లయింట్ ఇచ్చిన అడ్వాన్స్ ఆఫీస్ నెట్గా సరిపోయింది రావు గారు. అయినా శాలరీకి అంత తొందరే ఉంది. తొందరే ఉందా? మధ్యాహ్నం పూట ఏ గుడిలో అన్నదానం జరుగుతుందో రావు గారు పుస్తకం తయారు చేసుకున్నారు. ఈ రోజు సాయిబాబా గుడిలో చక్కెర పొంగలు పెడతారు, వస్తారా కార్తీక్? డూ వన్ థింగ్, ఈ అన్నదానం పుస్తకం PDF చేసి నాకు మెయిల్ చేయండి. దరిద్రం దారులు ఎత్తుకోవడం అంటే ఇదే. కార్తిక్, రేపు నేను వీక్ ఆఫ్ తీసుకుంటున్నాను, మెయిల్ పెట్టినా చెక్ చేసుకో. కుదరదు. నీ పర్మిషన్ ఎవడు అడిగాడు? జైత్రి, ఒక 2 days ఆగి తీసుకోవచ్చు కదా. రేపు నా పెళ్లి చూపులు కార్తిక్. ఓ, కంగ్రాచులేషన్స్. ఇంతకీ మాకు సార్ని చూపించలేదు? ఎంతసేపు చూస్తారండి? రావు గారు, పెళ్లి కొడుకు చెవులు చూడండి, పప్పు చేగోడి ఎలా లేవు. కరెక్టేనండి. ప్రసాద్, తనెవరో తెలుసా? తన ప్యాకేజ్ ఏంటో తెలుసా? అది తెలిసే కదా పెళ్లి చేసుకుని US ఎక్కేస్తున్నావు. అతను నన్ను జెన్యున్ గా లవ్ చేశాడు. మా పేరెంట్స్ అప్రోచ్ అయ్యాడు. నువ్వు మాత్రం జుట్టు జంతికిల్లా ఉన్నాయని, చెవులు పప్పు చేగోడేలా ఉన్నాయని పెళ్లి చేసుకుంటున్నావు, అంతేనా? ఇంకెంతకాలం భరించాలి కార్తిక్ వీడిని? నువ్వు US వెళ్ళిపోయేదాకా. డిస్కస్టింగ్. ప్రసాద్, నీకు గుడ్ న్యూస్. ఏంటది? నీరజ గారు నీకు రక్తంతో లవ్ లెటర్ రాస్తున్నారు. అది రక్తం అనుకుంటుందా, రసం సాంబార్ అనుకుంటుందా? పదం రావు గారు. రావు గారు, రక్తంతో పేపర్ మీద పెయింట్ వేస్తుంది ఏంటండి? అది పెయింట్ కాదు, నా ప్రేమ. మరీ పైశాచికంగా ఉందండి. నా ప్రేమ నీకు అర్థం అవ్వాలని నా ప్రయత్నాలు నేను చేస్తున్నా. ఈవిడికి ఏజ్ పెరిగింది కానీ బ్రెయిన్ మాత్రం నిబ్బా నిబ్బీల దగ్గర అయిపోయిందండి. నీరజ గారు, ఎందుకు నా బ్లడ్ వేస్ట్ చేస్తున్నారు? నెక్స్ట్ వీక్ ఎలాగో ఆఫీస్ లో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాం కదా, అప్పుడు డొనేట్ చేయొచ్చు కదా. వీళ్ళు శాలరీ ఇవ్వట్లేదు కానీ రక్తం మాత్రం దొబ్బేస్తున్నారు మన దగ్గర. రావు గారు, నీరజ్ గారు బాగా నీరసంగా ఉన్నారు, కొంచెం జ్యూస్ తెప్పించండి. అలాగే కార్తీక్. ఈ క్యూట్ కపుల్ని మనం ఎందుకు డిస్టర్బ్ చేయటం? ఇదిగో నా పవిత్ర మనసు, చదువుకో.